పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆసిమ్ మునీర్ అంతర్జాతీయ వేదికపై మరోసారి ఘోర అవమానం జరిగింది. జర్మనీలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అక్కడి భద్రతా సిబ్బంది మునీర్ను అడ్డుకొని ఐడీ కార్డు చూపించాలని అడిగారు. అయితే మ్యూనిచ్ భద్రతా సమావేశంలో పాల్గొనేందుకు మునీర్ తన బృందంతో కలిసి జర్మనీకి వెళ్లారు. వేదిక వద్దకు వెళ్తుండగా భద్రతా అధికారిని ఆయన్ను ఆపేందుకు ప్రయత్నించారు. ఆగండి, మీ ఐడీ ఎక్కడా? మీ కార్డును కనిపించేలా ఉంచండి అని ఆమె అన్నారు. దీంతో మునీర్ కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది దౌత్యపరమైన ఇబ్బందిగా కొందరు కామెంట్లు పెడుతుండగా పాకిస్తాన్కు ఇది ఘోర అవమానం అని అంటున్నారు. కాగా ఈ సంఘటనపై పాకిస్తాన్ మాజీ సైనికాధికారి ఆదిల్ రజా స్పందించారు. ప్రపంచ వేదికలపై మునీర్ను ఎవరూ గుర్తించరంటూ విమర్శించారు. గేట్ కీపర్లు అడిగినా అతడు తనని తాను వినయంగా పరిచయం చేసుకుంటారంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ కార్యక్రమానికి ఆసిమ్ మునీర్ను ఆహ్వానించడంపై జర్మనీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పాక్ సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని కొన్ని రాజకీయ సంస్థలు ఆరోపించాయి. వేదిక వద్ద నిరసనలు తెలిపాయి. మ్యూనిచ్ భద్రతా సమావేశం అనేది ప్రతి సంవత్సరం జరిగే ఒక ప్రధాన అంతర్జాతీయ వేదిక. ఇక్కడ ప్రపంచ నాయకులు, దౌత్యవేత్తలు, భద్రతా నిపుణులు ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలను చర్చిస్తారు. సంభాషణ, సంఘర్షణ పరిష్కారానికి మ్యూనిచ్ భద్రతా సమావేశం ఒక ముఖ్యమైన వేదికగా పరిగణిస్తారు. ఇక గతేడాది కూడా ఆసిమ్ మునీర్కు అమెరికాలో చుక్కలు కనిపించాయి. అడుగడుగున వ్యతిరేక నినాదాలతో జనం హోరెత్తించారు. 5 రోజుల అధికార పర్యటన కోసం 2025 జూన్లో వాషింగ్టన్ డీసీకి చేరుకున్న ఆసిమ్ మునీర్కు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అమెరికాలోకి పాక్ ప్రజలు వీధుల్లో అతన్ని నియంత, పిరికివాడు అని బహిరంగంగా ఆందోళనలకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలోనే మరోసారి జర్మనీలో అంతర్జాతీయ వేదికగా మరోసారి మునీర్కు ఘోర అవమానం జరిగిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.